హలో అండ్ వెల్కమ్. మనందరికి కూడా చాలా మంచి స్కిన్, ఫ్లాలెస్ స్కిన్ ఉండాలనుకుంటాం, మంచి హెయిర్ కావాలనుకుంటాం. అందరు సెలబ్రిటీస్ లాగా మనకు కూడా గ్లోయింగ్ స్కిన్ కావాలని చాలా అనుకుంటాం. బట్ మన డైట్ కానీ, లేకపోతే పొల్యూషన్ కానీ, లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా, లేకపోతే మన స్కిన్ కేర్ రొటీన్స్ కానీ, ఇవన్నిటి వల్ల కూడా యాక్ని, హెయిర్ ఫాల్, లోట్ ఆఫ్ ఇష్యూస్ ఎవ్రీడే మనం చూస్తూ ఉంటాం, సఫర్ అవుతూ ఉంటాం. బట్ వాటన్నిటికీ ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చేసాయి. సో ఆ ట్రీట్మెంట్స్ ఏంటి, హౌ వీ కెన్ క్యూర్ ఆల్ దిస్, హౌ కెన్ వీ లుక్ లైక్ ఎ సెలబ్రిటీస్, ఇవన్నీ గురించి తెలుసుకుందాం. డాక్టర్ డెబా స్మిత, డెమటాలజిస్ట్ నాతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి. హాయ్. హలో. హాయ్ అండి. హాయ్ మ్యామ్. సో ఇందాక నేను అన్నట్టుగానే వీ ఆల్ వాంట్ దట్ ఫ్లాలెస్ స్కిన్ కావాలి, స్పాట్లెస్ స్కిన్ కావాలి. మేబీ వీ ఆల్ వాచ్ సెలబ్రిటీస్ అండ్ ఆల్ బ్యూటీ స్టాండర్డ్స్ డిఫరెంట్గా ఉంటాయి. కంట్రీకి కూడా బ్యూటీ స్టాండర్డ్స్ మారుతూ ఉంటాయి. సో ఫస్ట్ జనరలీ రెగ్యులర్గా ఫేస్ అయ్యేది టీనేజర్స్ కానీ, యంగ్స్టర్స్ కానీ, లేకపోతే ఇంకొంచెం అడల్ట్, వీళ్ళందరికీ కూడా యాక్నే ట్రిగ్గర్ చేయడం, ఇయర్స్గా వాటితో సఫర్ అవుతూ ఉండడం, ఇవన్నీ చూస్తాం. ఇస్ దర్ ఎనీ డిఫరెంట్, బట్ జనరలీ చెప్తారు డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్నే ఉంటుంది అది ఇది అని. సో డెఫినెట్లీ అండి. సో యాక్నీకి వచ్చేసి చాలా కారణం ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్నీ కూడా ఉంటాయి. యాక్నీ ఎందుకు అవుతుంది అంటే మన స్కిన్ లో హెయిర్ ఫాలికల్స్ ఉంటాయండి. సో హెయిర్ ఫాలికల్స్ ఏమవుతుంది, అది క్లాగ్ అయిపోతుంది. ఎక్సెస్ ఆఫ్ ఆయిల్ సిక్రీషన్ కోసం కానీ, డెడ్ స్కిన్ కోసం అది హెయిర్ ఫాలికల్, అది ద ఫాలికల్ గెట్స్ క్లాగ్డ్. సో దాని మూలన మనకి పింపుల్స్ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు యాక్నీకి చాలా గ్రేడ్ ఉంటాయండి, గ్రేడ్ 1 to 4. స్టార్టింగ్ విత్ ఫస్ట్ లైక్ కొమెడోమల్ యాక్నీ. కొమెడోమల్ యాక్నీ అంటే మన జనరల్ లాంగ్వేజ్లో వీ కాల్ ఇట్ యాజ్ బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్. సో అక్కడి నుంచి స్టార్ట్ చేసి దాని తర్వాత పాపులర్ యాక్నీ కానీ, దాని తర్వాత నాడ్యులర్ సిస్టిక్, చాలా మందికి చాలా పెద్దగా లావా అయ్యి పెయిన్ఫుల్ నాడ్యూల్ సిస్ట్ కాగా ఉంటుంది. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్నీ. ట్రీట్మెంట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద వేరియస్ టైప్స్ దట్ ఐ ఆల్రెడీ స్పోక్ అబౌట్. సో ఆ గ్రేడ్స్ ని బట్టి ట్రీట్మెంట్ కూడా మారుతూ ఉంటుంది. అవును అవును. ఓకే, ఇట్ వేరీస్ దాన్ని బట్టి. ఓకే ఓకే. జనరల్లీ అంటారు డాండ్రఫ్ ఉన్నా ఇట్ కాజెస్ యాక్నీ అంటారు. వాట్ ఆర్ ద డిఫరెంట్ రీజన్స్ ఏమై ఉండొచ్చు? సో యాక్నీకి చూడండి, ఇప్పుడు బోత్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ కాజెస్ ఉంటాయండి. సో ఎక్స్టర్నల్ కాజెస్ యాజ్ సింపుల్ యాజ్ డాండ్రఫ్. మీరు చెప్పినట్టు డాండ్రఫ్ నుంచి స్టార్ట్ అయ్యి మన రెగ్యులర్గా మేకప్ ప్రోడక్ట్స్ వేసుకుంటాము, యూనో, అండ్ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మేకప్ ప్రోడక్ట్స్ మనం బాగానే వాడతాము, బట్ వీ ఫర్గెట్ టు రిమూవ్ ఇట్. చాలా అలసిపోయి వదిలే అట్లనే పడుకోవటము, బికాస్ ఆల్రెడీ స్కిన్ ఈజ్ నాట్ ఏబుల్ టు బ్రీత్. ఎందుకంటే అంత లేయర్స్ పెట్టేవరకు ద హెయిర్ ఫాలికల్స్ చెప్పాను, అది ఫాలికల్స్ ఆర్ గెటింగ్ క్లాగ్డ్. సో దట్ ఈస్ వై యువర్ పింపుల్ ఈస్ కమింగ్. ఇంకొకసారి మన ఇది స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కానీ మేకప్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తాము, ఆ బ్రషెస్ వీ డోంట్ టెండ్ టు వి ఫర్గెట్ టు వాష్ దెమ్ వెరీ ఆఫెన్. అది కూడా ఈజ్ అ బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ బ్యాక్టీరియా. దానికి యూస్ చేసి 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 ఇట్ ఆల్సో క్యారీస్ లాట్ ఆఫ్ బ్యాక్టీరియా, అండ్ దట్ ఆల్సో కెన్ ట్రిగర్ యువర్ యాక్నీ. యాక్నీ వల్గారిస్ ఎండ్ ఆఫ్ ద డే ఈజ్ అ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. So that is also one of the reasons. Internal causes like hemoglobin takku avatam, then thyroid issues. It can be because of deficiencies like vitamin D deficiency, vitamin B12 deficiency, PCOS, polycystic ovarian syndrome. Most of the youngsters these days are suffering dan kosam. So these are the internal causes while acne can happen. మనం జనరలీ కూడా ఇప్పుడు ఉన్న రీల్స్ కానీ, లేకపోతే ఇన్స్టా కల్చర్, ఇదంతా కూడా సోషల్ మీడియా వల్ల దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అవుట్. ఇన్ఫ్లుయెన్సర్స్ కి వాళ్ళకి వచ్చే దీని యాడ్స్ వల్ల దాన్ని ప్రమోట్ చేయడం, వి ఆల్ వాచ్ దట్ హూ షీ గాట్ లైక్ దిస్, వెంటనే మనం పర్చేస్ చేసేయడం, వి యూజ్ దట్ ప్రోడక్ట్, ఇట్ వోంట్ వర్క్, మళ్ళీ విల్ పర్చేస్ ద అదర్ వన్. సో ఇదే జనరలీ జరుగుతూనే ఉంటుంది. సో అలా చేసే వాళ్ళకి సో అసలు ఎప్పుడు డాక్టర్ని మీట్ అవ్వాలి? వాట్ ఈజ్ దీనికి ట్రీట్మెంట్, డెర్మటాలజీ ఏంటి? అసలు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు చూపించే ప్రోడక్ట్స్ ప్రతి ఒక్కటి వాడేయడం వల్ల డబ్బులు వెళ్ళిపోతాయి తప్ప క్లియర్ స్కిన్ అయితే రాదు, ఏది అవ్వదు. See, first thing we have to understand is any grade of acne cannot be treated by an influencer. Whether adi first grade undochu, whether adi you are speaking about the third or fourth grade, none of this can be treated by an influencer. Influencer can only influence, they cannot treat. So we have to come to a doctor, a professional dermatologist gani or MBBS doctor gani. Definitely a dermatologist would be a better option. And then there will be a thorough history తీసుకోవాలా, ఎందుకు అవుతుంది, ఎందుకు జరుగుతుంది, we have to understand that. దాని తర్వాత we have to frame the line of treatment. It can be oral treatment ఉండొచ్చు, topical treatment, creams తో ఉండొచ్చు, advanced treatment ఉండొచ్చు, there are advanced treatment also for it. So these all depend on your what type of acne you have. Influencer చేసింది పని, see, they are getting the money out of it, so they are trying to sell something. We are losing the money. So we are losing the money. If it was so, then then the medicine would have been there, dermatologists would not have been there. Influencers can only treat everything. And influencers themselves don't have a flawless skin. anta use chesina kuda daniki anta flawless, daniki anta filter use chesi they will be using it. So definitely don't fall prey to this kind of advertisement, to this kind of influencers, and don't get influenced. If you have a general problem, visit your dermatologist and get it treated. That would be the
పర్మనెంట్ సొల్యూషన్ టు నేను ఎందుకు అడిగానంటే అది స్పెషల్లీ సో దట్స్ హౌ ఇట్ ఈస్ ద వరల్డ్ Yes, రన్స్. అవును. వాళ్ళు చెప్పడం మనం కొనడం ఇదే జరుగుతుంది, ఆ ప్రోడక్ట్ యూజ్ అవ్వడం డబ్బులు పోతున్నాయి తప్పితే అవును మాకు కూడా చాలా పేషెంట్స్ వస్తాయండి ఓపీడీస్ లో, వాళ్ళు నియాసినమైడ్ వాళ్ళే చెప్పేస్తారు నియాసినమైడ్ సిరం వాడుతున్నాను, సాలిసైక్లిక్ సీరం వాడుతున్నాను, ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్ ఆఫ్ ద బ్రాండ్స్ బట్ దే విల్ కమ్ అండ్ సే దిస్ వాట్ ఐఎమ్ Yes. యూజింగ్, బయింగ్ ఫ్రమ్ అమెజాన్ యూజింగ్, కానీ పింపుల్ తగ్గట్లేదు అంత యూజ్ చేస్తున్నా. అండ్ వాట్ దే ఫెయిల్ టు అండర్స్టాండ్ ఇస్ దిస్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాట్ దే సెల్ ఇస్ ద సేమ్ product the dermatologist is giving, we are also giving. Yes, we are also giving salicylate product, we are also giving niacinamide, but then the composition in which we give, the protocol that in which we give, is completely different from the commercially available products. So akare tera vachestayi. And it's not just about giving the product, using the product, and end of the day you also have to understand enduku avutundi pimple. Endukane if we don't treat it from the root cause, manam entakaina manam edaina cream use chesina, niacinamide aina salicylate acid, it will not give you temporary. You should clear it from inside. Temporarily మీకు రిలీఫ్ ఇస్తుంది, మీరు యూజ్ చేసిన మటుకు మీకు ఓకే కొద్ది రోజుకి తగ్గుతాయి, మేబీ 2-3 వీక్స్ కి తగ్గుతాయి, బట్ ఆ విషియస్ సైకిల్ లాగా అవుతుంది, మళ్ళీ 2-3 వీక్స్ తర్వాత మీరు అగైన్ మళ్ళీ వస్తాయి. ఎందుకంటే వీఆర్ నాట్ ట్రీటింగ్, కాస్ట్ ట్రీట్ చేయలేకపోతున్నాను మనం, ఊరికే వీఆర్ జస్ట్ యూజింగ్ క్రీమ్స్ అండ్ క్రీమ్స్ అండ్ క్రీమ్స్. సో దట్ ఈస్ వేర్ యువర్ మెడికల్ ఎక్స్పర్టీస్ కమ్ ఇన్ టు ద పిక్చర్. అది వర్స్ట్ అయిన తర్వాత మెడికల్ డెర్మటాలజిస్ట్ దగ్గర ఇన్ఫ్లుయెన్సర్ ఫస్ట్ వాళ్ళు ఫార్మసీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, పింపుల్ వస్తుంది ఒక క్రీమ్ ఇచ్చేయండి. అండ్ ద మోస్ట్ కామన్ అబ్యూస్ దట్ ఈస్ డన్ ఈస్ స్టెరాయిడ్ క్రీమ్. Pharmacists don't know, they just hand you over a 20-30 rupees worth steroid cream and they say ఇది యూస్ చేయండి తగ్గిపోతుంది, అండ్ నిజంగా తగ్గిపోతుంది. బట్ దెన్ వాట్ హ్యాపెన్స్ ఇస్ దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ స్టెరాయిడ్ అగ్రవేటెడ్ యాక్నే. సో ఆ స్టెరాయిడ్ ఇట్ సెల్ఫ్ అగ్రవేట్స్ యువర్ యాక్నే సో మచ్ దట్ ఫస్ట్ ఇనిషియల్ స్టార్ట్ చేయనప్పుడు చాలా తగ్గిపోతాయి. సో అందరు మంచిగా హ్యాపీ అయిపోతారు, చాలా పనిచేసింది అంత తక్కువ రేంజ్ లో అండ్ ఫుల్ వెళ్ళిపోయింది. బట్ ద మూమెంట్ యూ స్టాప్ ఇట్, దాని తర్వాత ఇట్ గెట్స్ సో బ్యాడ్ అగ్రవేటెడ్ దట్ అది మనం ట్రీట్ చేయాలా కూడా చాలా కష్టం అవుతుంది. అండ్ పేషెంట్ ఇట్స్ అ ఫేస్, ఇప్పుడు మనం ఎవ్రీబడి వాంట్స్ అ క్లియర్ ఫేస్, వచ్చినసరికి ఫస్ట్ మనం ఏంటి వి సీ అవర్ ఫేసెస్, సో అందుకని అది క్లియర్ ఉండాలి. సో ఇది చూసే వరకు వెన్ దే స్టార్ట్ గెటింగ్ దట్ స్టెరాయిడ్ అగ్రవేటెడ్ యాక్నే వాళ్ళు చాలా డిప్రెస్డ్ అయిపోతారు. యంగ్స్టర్స్ గెట్ లాట్ ఆఫ్ డిమోటివేటెడ్, మా బయటకి వెళ్ళి దే స్టాప్ గోయింగ్ టు సోషల్ గ్యాదరింగ్స్కి వెళ్ళిపోవటము, అట్లా చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్సెక్యూరిటీ తగ్గిపోతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ ఫ్రమ్ దేర్. దెన్ దే స్టార్ట్ సీయింగ్ ఇన్స్టాగ్రామ్ లో వచ్చి ఇన్ఫ్లుయెన్సర్స్ ఇది యూజ్ చేయండి అది యూజ్ చేయండి, అండ్ దే విల్ సే దిస్ ద కామన్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, వాళ్ళే అడ్వైస్ చేస్తారు ఇది యూజ్ చేయండి అది యూజ్ చేయండి. కాకపోతే వాట్ వి ఫెయిల్ టు అండర్స్టాండ్, దే ఆర్ పేడ్ ఫర్ దట్ కదా, they are paid for that, so that's why they're promoting it. But then that is not going to give you a permanent solution. Probably 10-20% తగ్గుతాయి, బట్ మళ్ళీ వస్తాయి. ఎందుకంటే మీరు కాజ్ ట్రీట్ చేయలేకపోతే, మీరు జస్ట్ ఇఫ్ యు ఆర్ ఓన్లీ ట్రీటింగ్ ద ట్రీట్మెంట్ పార్ట్ ఆఫ్ ఇట్, అది మీకు లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఇవ్వరు. షుడ్ ఫైండ్ అవుట్ ద రూట్ కాజ్ ఫస్ట్. ఎందుకు అవుతుంది, ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్. ఒక్కొక్క పర్సన్ కి ఆయిలీ స్కిన్ విత్ బై డిఫాల్ట్ ఓన్లీ వాళ్ళకి ఆయిలీ స్కిన్ ఉంటాయి, సో వీ హ్యావ్ టు ట్రీట్ దెమ్ అకార్డింగ్లీ. ఒక్కొక్కరికి దేర్ బి పిసిఓడి ఉంటే వీ హ్యావ్ టు ట్రీట్ అకార్డింగ్లీ. సో అట్లా డాండ్రఫ్ ఉంటాయి, వీ హ్యావ్ టు ట్రీట్ డాండ్రఫ్ ఫస్ట్ అండ్ దెన్ గో ఆన్ టు ద మెయిన్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. అదే ఇందాక మనం అనుకున్నట్టుగా దేర్ ఆర్ గ్రేడ్స్ ఉన్నాయి. సో జనరల్లీ ఎవరికైనా అప్పుడప్పుడు యాక్నే ట్రిగ్గర్ అవుతుంది. సో వాట్ ఈస్ ద బేసిక్ రొటీన్ టు దెమ్, అంటే వెంటనే డెర్మటాలజిస్ట్ దగ్గరికి రాకుండా వాట్ విల్ బి ద బేసిక్ రొటీన్, వాట్ దేర్ ఇంటేక్ షుడ్ బి, ఎట్లా ఉండాలి? చూడండి, ఇప్పుడు ఫస్ట్ యాక్నే వచ్చేసరికి వీ డోంట్ నీడ్ టు రష్ టు డెర్మటాలజిస్ట్ ఇమీడియట్లీ, బట్ అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ నాట్ డూ సెల్ఫ్ ట్రీట్మెంట్ ఆర్ ఫాలో దీస్ ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ బై సంథింగ్. ఓకే, వచ్చేసరికి 1-2 యాక్నే ఎవరికైనా వస్తుంది. సో ఇట్ షుడ్ నాట్ బి ఇట్ ఈస్ అ కామన్ ఫెనోమెనన్, అది మనం అంత వరిసం కాదు. మనం వీ కెన్ జస్ట్ లీవ్ ఇట్, మనం నియర్ టు అవర్ మెన్స్ట్రువల్ సైకిల్ కొద్ది పాపప్స్ ఇటు అటు ఉంటాయి, ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి ఆ టైంకి. సో ఆల్ దట్ ఈస్ కామన్ లిటిల్ బిట్. బట్ వెన్ ఇట్ గోస్ టు ఎక్స్టెంట్ వేర్ యూ హ్యావ్ మూవ్ టు అ గ్రేడ్ 2 or grade 3 ఆఫ్ యాక్నే, ఇక్కడ చాలా మటుకు మీకు వస్తున్నాయి అండ్ ఇట్ ఈస్ కాజింగ్ ట్రబుల్ టు యూ, దట్ ఈస్ వెన్ మీరు డెర్మటాలజిస్ట్ దగ్గర వెళ్ళాలి. యూ షుడ్ సీక్ ద హెల్ప్ ఆఫ్ డెర్మటాలజిస్ట్. అక్కడ వెళ్ళి దెన్ వీ హ్యావ్ టు ఫిగర్ అవుట్ ఎందుకు వస్తుంది, ఏం చేయాలా, దాన్ని బట్టి వీ హ్యావ్ టు ప్రొసీడ్. 1-2 పాపప్స్ ఈజ్ ఓకే, నార్మల్, అండ్ రెగ్యులర్లీ వీ షుడ్ ట్రై టు డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కూడా చేసుకోవాలా. ఇప్పుడు యాక్నే వచ్చేసి డైట్ ఆల్సో ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్స్ కి ఒక్కొక్కసారి అవుతుంది, అగ్రవేట్ అయిపోవచ్చు. దెన్ జంక్ ప్రోడక్ట్స్ జంక్ ఫుడ్ బయట ఎక్కువ తినటం, ఆయిలీ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్స్ దానికోసం రావచ్చు. సో ఇది కొద్ది కంట్రోల్లో చేసుకుంటూ, ఎక్స్టర్నల్ ప్రోడక్ట్ డాండ్రఫ్ ఉంటే డాండ్రఫ్కి ట్రీట్ చేసుకుంటూ వెళ్ళి, దాని తర్వాత కూడా తగ్గట్లేదు అంటే దెన్ యూ షుడ్ డెఫినెట్లీ కమ్ అండ్ విజిట్ అ డాక్టర్. కొంతమందికి దే హ్యావ్ అ నైస్ రొటీన్, స్కిన్ కేర్ ఫాలో అవుతారు, స్టెప్ బై స్టెప్ అవన్నీ ఫాలో అవుతారు, తర్వాత మంచి వర్కౌట్ ఉంటుంది, మంచి డైట్ ఉంటుంది, ఇవన్నీ చేస్తున్నా కూడా కొంతమందికి దే హ్యావ్ యాక్నే. సో వాళ్ళకేంటి అంటే దేర్ ఇస్ సమ్ ఇంటర్నల్ ఇష్యూ అలా అనుకుంటారా, లేకపోతే ఎలా?
డెఫినెట్లీ అండి. సో అట్లా అన్ని మంచిగానే ఉంది కానీ యాక్నే వస్తుంది అంటే డెఫినెట్లీ ఇట్స్ టైమ్ దట్ యూ షుడ్ విజిట్ యువర్ డర్మటాలజిస్ట్. ఓకే, ఎందుకంటే మనం అనుకుంటున్నా నేను బాగానే తింటాను అన్ని బాగానే ఉంటాయి, బట్ వెన్ ద రిపోర్ట్ కమ్స్ రిపోర్ట్ సేస్ అదర్వైజ్. ఒకరికి వైటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయి, సమ్ పీపుల్ విల్ బి అనీమిక్, ఒక్కొక్కసారి పీసీఓడీస్ ఉంటాయి. సో ఇవన్నీ డెఫినెట్లీ వీ హ్యావ్ టు విజిట్ అండ్ రూల్ అవుట్, బికాస్ ఊరికే ఇది రాలేదు కదా, దర్ మస్ట్ బి సమ్ రీజన్ వై ఇట్ హెస్ కమ్. సో వీ హ్యావ్ టు డెఫినెట్లీ అది రూల్ అవుట్ చేసి దాని తర్వాత వీ హ్యావ్ టు ప్రొసీడ్. యా మమ్, అండ్ ఇప్పుడు ఒకవేళ మీరు అన్నట్లుగా గ్రేడ్ సెకండ్ థర్డ్ ఫోర్త్ కి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ స్టార్ట్ అవుతాయి, అండ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్, లాట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు ఏంటంటే ఒక క్లినిక్ ఓపెన్ చేసేస్తున్నారు, దే ఆర్ నాట్ వెల్ సర్టిఫైడ్ అవ్వరు, ఆ ట్రీట్మెంట్ చేసేస్తారు, మళ్ళీ తర్వాత ఏవో ఇష్యూస్ వస్తాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. అసలు అలా సెలెక్ట్ చేసుకునేటప్పుడు దేని చూసి ఒక షీ విల్ బి ద రైట్ డాక్టర్ ఆర్ హీ విల్ బి ద రైట్ డాక్టర్ అనేది ఎలా వీళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి? దేర్ ఆఫర్స్ ఉంటాయి, ఈ ట్రీట్మెంట్ ఇంత ఆఫర్స్ అని, మనం ఏమవుతాం అక్కడికంటే పోలీస్ ఇక్కడ చాలా తక్కువ ఉంది కదా అని చెప్పి విల్ చూస్ దిస్. Again, different issues. Yes, and see, first of all, the important thing we have to keep in mind is do not go to somebody who does not have a dermatologist degree. Okay, always look for a doctor. Everaina both certified dermatologists unnaru, at least minimum experience unnaru. You have to don't go in for quacks. Ee madhya, there are people not dermatologists are also practicing, like like me cheppinattu, sometimes dentists are practicing. There are some people who are not even MBBS doctors, those kind of people are practicing. So atla వచ్చేసరికి then we have to be కొద్ది జాగ్రత్తగా ఉండాలి, because whose department is what, they should treat the particular issue, right? So అట్లా వచ్చేసరికి you have to always look out for a board certified dermatologist. కానీ వాళ్ళ దగ్గర మనకి ఒక తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఉంది, సో అందరికీ అక్కడ the actual board certified dermatologist అందరికీ అక్కడ registrations ఉన్నాయి. So you can always ask for the clinic or where you are stepping in to display the medical registration certificate of the particular doctor, what they have done, what the degrees, and whether it is actually, see, ఇప్పుడు చాలా చాలా దేశాల్లో చాలా రకాల డిగ్రీ ఉంది. ఆన్లైన్ దే ఆర్ గెటింగ్ డర్మటాలజీ డిగ్రీ, ఫెలోషిప్స్ ఇన్ డర్మటాలజీ, వెన్ దే హ్యావ్ నాట్ ఈవెన్ డన్ బేసిక్ డిప్లొమా కానీ ఎండి కానీ డర్మటాలజీలో లేవు. సో వీ హ్యావ్ టు మేక్ ద క్లయింట్స్ ఆల్సో, ద పేషెంట్స్ ఆల్సో అవేర్. సో క్లినిక్ వచ్చేసరికి వాళ్ళు ఇవన్నీ చూసుకుని దాని తర్వాత they should go forward and approach the dermatologist. Yeah. అండ్ మనం అంటే యాక్నే వచ్చినప్పుడు లేదా మీరు ఇందాక అనుకున్నట్టుగా సోషలైజ్ అవ్వడానికి ఇబ్బంది పడతారు, కొన్ని ఫ్రెండ్స్ని కలవాలంటే ఇబ్బందిగా ఉంటారు, ఒక ఇన్సెక్యూరిటీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది, ఇవన్నీ. అండ్ ఆ టైంలో వచ్చిన ప్రోడక్ట్ ఎలా కొంటామో ఇంట్లో ప్రయోగాలు కూడా అలాగే చేస్తూ ఉంటాం. వి యూజ్ టర్మరిక్ ఆర్ బేషన్ లైక్ దిస్. అంటే ఈవెన్ సెలబ్రిటీస్ ఆల్సో టెల్ దట్. మనం రీసెంట్గా చూస్తే కనుక జాన్వి కానీ తమన్నా వీళ్ళందరూ నేను బేషన్ వాడతాను, దాంట్లో కార్డ్ వేసుకుంటాను. సో దే ఆల్సో టెల్ ఆల్ దిస్. మా బామ్మలు ఇలా చెప్పారు, చిన్నప్పటి నుంచి ఫాలో అయ్యామని. విల్ రియలీ వర్క్? అవి అసలు వర్క్ అవుతాయా? డస్ ఇట్ వర్క్? See, these are all age-old techniques that have been following. So it is not like they won't work. See, natural ingredients are natural ingredients, and they definitely hold some good. Okay. But ఏంటంటే, see, there are some things that suit us, there are some things that doesn't suit us. Probably a basin that is suiting you might not suit me. నాకు మేబీ పర్లేదు. సో అందుకనే మనం అది జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. ఇంకా ఆల్రెడీ ఇఫ్ యూ హ్యావ్ యాక్నే, ఇవన్నీ క్లోక్ పాట్స్ ఇవన్నీ ఉన్నాయి మనకు, క్లోక్డ్ ఆల్రెడీ క్లాక్ పోర్ట్స్ ఉన్నాయి. సో దానిపైన మన బేసన్ ఇవన్నీ రబ్ చేస్తే ఇంకా ద సిచ్యువేషన్ కెన్ గెట్ లిటిల్ మోర్ వర్స్. సో అది మనం అప్పుడు కొద్ది జాగ్రత్తగా ఉండదు. లేకపోతే జనరల్ గా ఉంటే ఇట్ షుడ్ నాట్ బి అ ప్రాబ్లమ్, బికాస్ దీస్ ఆర్ ఆల్ న్యాచురల్ రెమెడీస్, వీ కెన్ ఆల్వేస్ యూజ్ ఇట్. బట్ రెమెడీ ఇన్ ద సెన్స్ అది మనం యాక్నేకి ఫుల్లీ దానికే ట్రీట్మెంట్ చేయనట్టు దానికి తగ్గించేస్తుంది అట్లా కాదు. దట్ ఈస్ నాట్ ద థింగ్ ఫర్ దాట్. బట్ ఏంటంటే ఇట్ విల్ గివ్ యూ సమ్ కైండ్ ఆఫ్ general moisturizer, the good things about general ingredients. Antakani it cannot reduce your acne. No, cure aithe avadu. సో డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిందే ప్రాపర్లీ. యా. అండ్ జనరలీ స్కిన్ కి దీస్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ ఆర్ గుడ్, దీస్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఈస్ గుడ్ అని చెప్తూ ఉంటారు. సో మీరు ఏంటి సజెస్ట్ చేస్తారు మీ దగ్గరకు వచ్చే పేషెంట్కి? దేర్ విల్ బి ఇందాక అనుకున్నట్లుగానే డిఫరెంట్ టైప్ ఆఫ్ పేషెంట్స్ అకార్డింగ్ టు దేర్ ఎకనామికల్ స్టేటస్, దాని ప్రకారం కూడా. సో వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ యూ సజెస్ట్? అలా ఏమైనా ఉంటుందా పర్టికులర్లీ? See, in general, everybody, we should all take a lot of green leafy vegetables, kani, lot of antioxidants, berries, kani, dry fruits. Iyanni manam we should take in good, amount. It should be a balanced diet. They should say your plate should be like a rainbow colors. Rainbow colors ante anni colors undala. So it should be a balanced plate all the while. But having said that, in case you are, not suited to something, the milk products undochu, acne ganti cases lo milk products undochu, then we have to, probably just cut it down at some level. Inka hair fall ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రోటీన్స్ కావాలా, దే నీడ్ లాట్ ఆఫ్ ప్రోటీన్స్. సో వీ హ్యావ్ టు ఇంక్లూడ్ దట్ స్పెసిఫిక్ థింగ్ ఇన్ ద డైట్. అట్లాగాని జనరలీ లాట్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్, లాట్ ఆఫ్ ఫ్రూట్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, క్యారెట్స్, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ గుడ్ ఫర్ ద యువర్ స్కిన్. యా.
సో మనం ఒకవేళ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే వాట్ ఆర్ ద అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి అసలు? ఫర్ యాక్నేకి వచ్చేసి వీ డూ లాట్ ఆఫ్ పీల్స్ ప్రొసీడ్యూర్స్. పీల్స్ ఉన్నాయి, దెన్ దేర్ ఈస్ సంథింగ్ కాల్ లేజర్స్, మీరు విని ఉండొచ్చు, కార్బన్ పీల్, హాలీవుడ్ ఫేషియల్. సో పీల్స్ కానీ లేజర్స్ చేయొచ్చు. పీల్స్తో ఏంటంటే వీ యూజ్ కైండ్ ఆఫ్ లిక్విడ్ అండి, అది మనం చెట్టు నుంచి తీస్తాము అనమాట. సో ఆ లిక్విడ్ వచ్చేసి మాకు వీ యూజ్ ఇట్ ఇన్ మల్టిపుల్ సెషన్స్, ఒక సెషన్ కాదు, ఒక 15 days గ్యాప్లో ఒక్కొక్క సెషన్ చేస్తూనే వెళ్తాము మనము. సో ఒక 3 to 4 months కంప్లీట్ ట్రీట్మెంట్ ఉంటే దాంతో మనం ఫస్ట్ స్కిన్లో పెట్టి మనం వదిలేస్తాను 2 to 3 minutes ఫస్ట్ సెషన్ నుంచి. దెన్ నెక్స్ట్ సెషన్ వచ్చేసరికి అది ఇంకా కొద్ది టైం పెంచుతాము, 8 minutes 10 minutes అట్లా అయ్యేసరికి 15 to 20 minutes వరకు మనం పెట్టొచ్చు. సో దాంతో ఏమవుతుంది అంటే ఆ పీల్ వచ్చేసి, ఆ లిక్విడ్ వచ్చేసి స్కిన్లో అబ్జర్వ్ అయిపోతుంది. అబ్జర్వ్ అయ్యి మనకి ఏది ఇప్పుడు పింపుల్ వస్తుంది బికాస్ ఆఫ్ ద ఓవర్ యాక్టివిటీ ఆఫ్ అ సెబేషియస్ గ్లాండ్, మన ఆయిల్ గ్లాండ్స్ అంటామే, సో అక్కడి నుంచి. సో అది లోపల అబ్జర్వ్ ఇట్ వర్క్స్ ఆన్ దట్ గ్లాండ్స్. సో రిడ్యూసెస్ ద సిక్రీషన్ తగ్గిపోతుంది, ఆయిల్ సిక్రీషన్ తగ్గిపోతుంది, సీబమ్స్ తగ్గిపోతుంది, దాంతోపాటు మీ యాక్నే కూడా తగ్గిపోతుంది. ఇంకా నెక్స్ట్ లేజర్స్ అండ్ మోర్ అడ్వాన్స్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి. అక్కడ కార్బన్ లేజర్ చేస్తాము, సేమ్ ఇట్ వర్క్స్ ఇన్ ద సేమ్ ట్రీట్మెంట్ అండి. ఓపెన్ పోర్స్ కానీ ఆయిల్ సిక్రీషన్ కానీ అన్నిటికీ తగ్గిస్తుంది. అగైన్ ఇక్కడ సేమ్ క్వశ్చన్ ఏంటంటే, సో ఇప్పుడు ఒక క్లినిక్లో ఇట్స్ మీరు అన్నట్టు పీల్స్ ఇట్ స్టార్ట్స్ విత్ 5K, సమ్వేర్ ఇట్స్ 3K. సో ఎందుకు ఇంత వేరీ ఉంటుంది, ప్రోడక్ట్ వేరీ ఎందుకు మారుతూ ఉంటుంది? డెఫినెట్లీ ఎస్, ఇట్ వ్యారీస్ ఫ్రమ్ క్లినిక్ టు క్లినిక్. ఒకటి ఏంటంటే మనం చూడాలా ఫస్ట్ హూ ఈస్ డూయింగ్ ఇట్. ఇఫ్ డర్మటాలజిస్ట్ ఈస్ డూయింగ్ ఇట్, అదే స్టాండర్డ్ ఉంటాయి, ఒకటే ప్రైస్ ఉంటాయి అన్ని చోట, మేబీ ఒక 500 to 1000 డిఫరెన్స్ ఉండొచ్చు. బట్ మరీ తక్కువ అంటే యూ హ్యావ్ టు బి లిటిల్ బిట్ కాషియస్, ప్రోడక్ట్ ఏం వాడుతున్నారు అండ్ ద పర్సన్ హూ ఇస్ డూయింగ్ వాళ్ళ యాక్చువల్ డర్మటాలజిస్టా కాదా, అది ఒకటి చూసుకోవాలా. మిగతా అందరూ ఇట్ ఈస్ ద 3 to 5000 ఇస్ అ రేంజ్. ఇప్పుడు డిపెండ్స్ ఆన్ క్లినిక్ ఎక్కడ ఉంది, క్లినిక్ టు క్లినిక్ దట్ ఆల్సో ఈస్ డిఫరెంట్. ప్లస్ పేషెంట్ ఏ గ్రేడ్లో ఉన్నారు అది కూడా, ఎందుకంటే ఇప్పుడు ఒక పేషెంట్ మేబీ 2nd grade లో ఉండొచ్చు, ఒక పేషెంట్ మేబీ ఇన్ ద 4th grade లో ఉండొచ్చు. సో ట్రీట్మెంట్ ఆల్సో ద పీల్ దట్ అమౌంట్ ఆఫ్ పీల్ దట్ విల్ బి యూజ్డ్ అది కూడా ఎక్కువ తక్కువ ఉండొచ్చు. సో దాన్ని బట్టి ప్రైసింగ్ ఉంటాయండి. ఓకే. సో ఇంకా హెయిర్ గురించి కూడా మాట్లాడుకుంటే లాట్ ఆఫ్ హెయిర్ ఇష్యూస్, డాండ్రఫ్ కానీ హెయిర్ ఫాల్ కానీ ఎన్ని ట్రీట్మెంట్స్ ఇందాక అనుకున్నట్టు అవి అప్లై చేయడాలు ఇవన్నీ చేస్తున్నా కూడా వాట్ ఆర్ ద మెయిన్ కాజెస్ హెయిర్ ఫాల్కి ఏంటి అంటే? సో హెయిర్ ఫాల్కి చూడండి, ఇప్పుడు హెయిర్ ఫాల్ వచ్చేసి ఒక అంబ్రెల్లా టర్మ్, అందరూ జనరలైజ్ టర్మ్ వచ్చేసి హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది హెయిర్ ఫాల్, దానికి డిఫరెంట్ పేర్లు ఉన్నాయి. ఓకే, దర్ ఇస్ సంథింగ్ మెడికలీ వచ్చేసి టీలోజన్ ఎఫ్లూవియం అంటామే. దెన్ పోస్ట్ పార్టమ్ బేబీ అయిన తర్వాత కూడా దే విల్ బి లాట్ ఆఫ్ హార్మోన్ ఫ్లక్చుయేషన్, దానికోసం చుట్టుపోవచ్చు. సో జనరలైజ్ మళ్ళీ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఫ్యాక్టర్ అండి. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ మళ్ళీ డాండ్రఫ్ ఉండొచ్చు. ఓకే, దెన్ మనము చాలా మటుకు లేడీస్ వీ గెట్ అట్రాక్టెడ్ టు దిస్ కెరటిన్ ట్రీట్మెంట్స్ అండి. కెరటిన్ ట్రీట్మెంట్స్ కానీ బొటాక్స్ ట్రీట్మెంట్, నానో బొటాక్స్ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ డెఫినెట్లీ చూడడానికి బాగుంటాయి, బట్ ఇట్ ఆల్సో డస్ లాట్ ఆఫ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్ టు ద స్కిన్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్, టు ద హెయిర్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ అండి. జుట్టు ఊడిపోవటం, వీక్ అయిపోవటం, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ వెరీ కామన్ బికాస్ దే యూజ్ లాట్ ఆఫ్ కెమికల్స్ లైక్ ఫార్మల్డిహైడ్ అన్ని యూజ్ చేయటం. Then so it lot of heat also gets generated, so proteins denaturate అయిపోతుంది మన స్కిన్ హెయిర్ కి. సో దానికోసం కూడా ఇది హెయిర్ ఫాల్ అవ్వచ్చు. దెన్ క్రాష్ డైట్స్, మోస్ట్ ఆఫ్ అస్ గో ఆఫ్ ఇంటూ కీటో డైట్, కానీ క్రాష్ డైట్స్కి వెళ్ళిపోతాం. సో జుట్టు హెయిర్ ఫ్యాట్ పోతాయి కరెక్ట్, దాంతోపాటు జుట్టు కూడా వెళ్ళిపోతాయి సగము. సో అది కూడా ఉంటాయి. సో బ్యాలెన్స్గా మనం చేసుకోవాలా. డైట్ అంటే కరెక్టే, బట్ వీ షుడ్ నాట్ సడన్లీ క్రాష్ డైట్కి వెళ్ళిపోవద్దు. ఒక న్యూట్రిషనిస్ట్ దగ్గర వెళ్ళి దాంతోపాటు మనం యాక్చువల్లీ ప్లాన్ ప్రకారం మనం వెళ్ళాలి. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ వచ్చేసి మళ్ళీ అండి హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే జుట్టు ఊడిపోతుంది. థైరాయిడ్ ఇష్యూస్, ఇట్ క్యాన్ బి హైపర్ థైరాయిడ్ ఆర్ హైపోథైరాయిడిజం, రెండుట్లో పోతాయి. దాని తర్వాత ఐరన్ లెవెల్స్, ఫెరిటిన్ లెవెల్స్ తక్కువ ఉంటే చాలా మటుకు దెన్ జుట్టు ఊడిపోవటము. తర్వాత పీసీఓడి అని మనకి ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్. పీసీఓడి వచ్చేసి ఇట్ ఈస్ అ ట్రయడ్ ఆఫ్ మల్టిపుల్ సిమ్టమ్స్, వెయిట్ గెయిన్ కానీ, ఎక్సెస్ హెయిర్ గ్రోత్ కానీ, జుట్టు ఊడిపోవటం, యాక్నే. సో దానికోసం కూడా అవ్వచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ జెనెటిక్ ఆండ్రోజెనెటిక్ అలోపేషియా, మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్, ఇవన్నీ మనం చెప్తాము. సో ఇఫ్ దెర్ ఇస్ అ జెనెటిక్ హిస్టరీ మేల్స్ లో ఎస్పెషలీ, దెన్ దిస్ కెన్ ఆల్సో హ్యాపెన్. ఇందాక మీరు అన్నట్లుగానే, అంటే ఇంతకుముందు ఏంటంటే పర్మనెంట్ స్ట్రైట్నింగ్స్కి అమ్మాయిలు అన్నట్లుగానే కూడా యంగ్స్టర్స్ అందరూ ది వాంటెడ్ ఏ నైస్ స్ట్రైట్ హెయిర్ ఒకవేళ కర్లీ ఉంటాయి. సో అలా ఇప్పుడు కెరటిన్ అనేది హ్యూజ్ బ్లాస్ట్ అది వచ్చిన టైంలో స్టిల్ చాలా మంది అదే చేసుకుంటున్నారు. బట్ దానివల్ల అంటే మళ్ళీ మనం చూస్తున్నాం కూడా చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి, తర్వాత ఇబ్బంది ఉంటుంది అనేది. బట్ వై స్టిల్ అంటే టెంపరీ రిజల్ట్స్ మాత్రమే చూస్తున్నారా, లేకపోతే హౌ డూ యూ అనాలిసిస్ దిస్ దర్ మైండ్ సెట్స్ ఆర్ సంథింగ్?
అంటే ఐ థింక్ ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఇప్పుడు సమ్వన్ వాంట్స్ టు హ్యావ్ దే హెయిర్ స్ట్రేట్ ఆర్ వాళ్ళకి అది అట్రాక్షన్ లాగానే ఉంటుంది. ఇంకా అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. మనం అందరికీ తెలుసు ఇది పర్మనెంట్ కాదు. మేబీ 3 months 4 months ఆ ప్రోడక్ట్ వాడుకుంటూ వెళ్తే ఒక 6 months తర్వాత యూ విల్ బి బ్యాక్ టు యువర్ ఓన్ నార్మల్. మనం వీఆర్ నాట్ గాడ్స్, వీ కాంట్ చేంజ్. మనం చేంజ్ చేయలేము వాట్ గాడ్ హెస్ గివెన్ అస్, వెదర్ ఇట్ కమ్స్ టు స్కిన్ ఆర్ వెదర్ ఇట్ కమ్స్ టు హెయిర్. మనం చేంజ్ చేయలేము. సో ఏది ఉంది అది మళ్ళీ ఏదైనా చేసినా అది మళ్ళీ అక్కడే వస్తుంది. సో అది మేబీ ఇట్స్ అ మైండ్ సెట్ దట్ పీపుల్ వాంట్ ఒక టెంపరీ చేంజ్ లాగా కానీ, దే జస్ట్ వాంట్ టు గో కలరింగ్ కానీ సో ఎవ్రీథింగ్ అన్ని నార్మల్ బ్యాక్ టు నార్మల్ వచ్చేస్తాయి. బట్ కలరింగ్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ సో హార్మ్ఫుల్ బికాస్ వీఆర్ జస్ట్ ఈ మధ్య చాలా కేర్స్ తీసుకుంటాము. కలర్ ప్రొటెక్ట్ షాంపూస్ ఉంటాయి, కలర్ ప్రొటెక్ట్ స్ప్రేస్ ఉంటాయి, అండ్ దేర్ లాట్ ఆఫ్ ప్రొటెక్షన్ దట్ దే టేక్. బట్ ఈ కెరటిన్ అన్ని అది మన దే చేంజ్ ద వే ద హెయిర్ ఈస్ కదా. సో అందుకనే అక్కడ బాగా ఫార్మల్డిహైడ్స్ వాడుకోవటము, కెమికల్స్ కానీ, హీట్ చాలా మటుకు హీట్ బికాస్ ప్రోటీన్స్ కూడా డీనేచురేట్ అయిపోతుంది. సో దానికోసం ఎఫెక్ట్స్ ఆర్ నాట్ గుడ్ ఆన్ ద హెయిర్ ఓవర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. దట్ ప్రాసెస్ విల్ ఆల్సో టేక్స్ లాట్ ఆఫ్ టైం అండ్ దే యూజ్ లాట్ ఆఫ్ కెమికల్స్ ఆన్ హెయిర్. అవును. అండ్ అది అవన్నీ కూడా స్కాల్ప్ లోకి దిగడం కానీ ఇట్ కాజెస్ క్యాన్సర్స్ అవన్నీ కూడా అని అంటున్నారు. ఇస్ దట్ ట్రూ? See, there are no reported cases. Okay. Yes, it is reported, but చెప్తానే ఉంటారు. But there are no reported cases as such కే దానికోసం క్యాన్సర్ అయింది అని. బట్ ఆన్ అ లాంగ్ టర్మ్ డెఫినెట్లీ ఇట్స్ నాట్ గుడ్. ఒకసారి చేసిన ఓకే, బట్ మనం మళ్ళీ 6 months తర్వాత, ఎందుకంటే పీపుల్ గెట్ యూస్ టు ఇట్. మళ్ళీ మనకి అది నచ్చదు, అది when it comes back to the original form. అందుకని మనం మళ్ళీ వెళ్తాము. వన్స్ ఇన్ ఇయర్ 2 times, once in 2 years or something చేసినా ఓకే, బట్ అంత రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్తే హెయిర్ డెఫినెట్లీ టేక్స్ అ హిట్ అండి. అండ్ మీరు అన్నట్లుగానే వి వాంట్ మనందరికి కూడా చేంజ్ కావాలి, డిఫరెంట్ హెయిర్ కలర్స్ అండ్ ఆల్. లైక్ ఐ ఆల్సో యూజ్డ్ మీరు. సో హౌ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెయిర్? ఎలా తీసుకుంటారు దో యూ ఆర్ యూజింగ్ ద హెయిర్ కలర్స్ అండ్ ఆల్? హౌ యూ See, first of all, చాలా మటుకు హీట్ ప్రొటెక్షన్ తీసుకోవాలి. ఓకే, రెగ్యులర్గా స్టైలింగ్ అసలు వద్దు. అండ్ బ్లో డ్రైయింగ్ డోంట్ డూ ఇట్ ఆన్ అ వెరీ రెగ్యులర్ బేసిస్. ఎప్పుడో ఒకసారి మీరు ఫంక్షన్ ఉన్నా కానీ ఎక్కడ పార్టీస్కి మీరు వెళ్తే అప్పుడు మీరు చేసుకోవచ్చు. దెన్ అండ్ సెలూన్ ఆల్సో గో ఫర్ అ లిటిల్ బిట్ ప్రొఫెషనల్. ఎట్లా మనం చెప్తాను మెడికల్స్ దీనికి మీరు ఓన్లీ కమ్ టు అ సర్టిఫైడ్ డెర్మటాలజిస్ట్, అట్లనే గో ఫర్ గుడ్ సలూన్స్. ఇక్కడ ద ప్రొడక్ట్స్ దే ఆర్ యూజింగ్ బాగుంటాయి, ఎందుకంటే ప్రొడక్ట్సే కదా మన జుట్టులో పోతుంది. సో వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ ద ప్రొడక్ట్స్ ఆర్ ఆఫ్ గుడ్ క్వాలిటీ. సో అది ఒకసారి చూసి దెన్ తర్వాత హీట్ ప్రొటెక్షన్ షాంపూస్ ఉంటాయి కదా, కలర్ ప్రొటెక్టింగ్ షాంపూస్ ఉంటాయి. అది కండిషనర్ డెఫినెట్లీ జుట్టు వాష్ తర్వాత కంపల్సరీ కండిషనర్ యూజ్ చేయాలా. వన్స్ ఇన్ అ వీక్ యూ కెన్ పుట్ అ హెయిర్ మాస్క్ పెట్టుకోవచ్చు. చాలా మార్కెట్లో కమర్షియల్ హెయిర్ మాస్క్ ఉంటాయి, ఏదైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ మాయిశ్చర్ అయితే పెడుతుంది. అండ్ దెన్ ఎవ్రీ 2 months ఒకసారి ట్రిమ్ చేయటం, వన్స్ ఇన్ అ మంత్ హెయిర్ స్పాకి వెళ్ళటం, ఇవన్నీ కొద్ది మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలా. మరి హెయిర్ కలర్ చేసుకొని అట్లానే వదిలేసి ఇఫ్ యూ గో ఫర్ నార్మల్ షాంపూ ఇట్ డెఫినెట్లీ డ్రై అయిపోయి అసలు స్ప్లిట్ ఎండ్స్ వచ్చేసి ఇట్ విల్ టేక్ అ బ్యాడ్ షేప్ ఇంటు యువర్ హెయిర్. సో అట్లా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే దెన్ ఇట్స్ వన్స్ ఇన్ అ వైల్. బట్ రెగ్యులర్ గా అది చేసుకుంటే మళ్ళీ అగైన్ బికాస్ వీ హ్యావ్ టు టేక్ వీఆర్ టేకింగ్ అవర్ హెయిర్ ఇన్ డిఫరెంట్ కలర్ ఓన్లీ కదా. సో వీ హ్యావ్ టు డై ద హెయిర్. అది చేసి దాని తర్వాత మనం వెళ్తున్నాము. సో అది డెఫినెట్లీ నాట్ గుడ్ ఫర్ వీఆర్ స్ట్రిప్పింగ్ ద హెయిర్ ఆఫ్ ఇట్స్ న్యాచురల్ కలర్స్. ఇప్పుడు మాకు బ్లాక్ జుట్టు ఉంది, సో దానికి మనం బ్లాండ్ చేయాలంటే వీ హ్యావ్ టు ఫస్ట్ టేక్ ఆఫ్ ద కలర్ ఆఫ్ ద హెయిర్. సో వీఆర్ బ్లీచింగ్ ద హెయిర్ అక్కడ. సో అందుకని దాని తర్వాతనే కదా బ్లాండ్ కలర్ అక్కడ వస్తాయి. సో అందుకనే ఇది మనం రెగ్యులర్ గా చేసుకుంటూ వెళ్తే హెయిర్ విల్ గెట్ స్పాయిల్. బికాస్ రెగ్యులర్ గా బ్లీచ్ చేయటం, ఇప్పుడు ఒక బట్టలు తీసుకోండి, రెగ్యులర్ గా మీరు బ్లీచ్ చేసుకుంటూ వెళ్తే దానిపైన కలర్ వేస్తే మళ్ళీ బ్లీచ్ చేసుకుంటూ వెళ్తే అది పారిపోతుంది. సో అది వేసుకోవడానికి ఉండదు. బట్ ద సేమ్ థింగ్ ఇస్ విత్ అవర్ హెయిర్. సో వాట్ ఈస్ ద గుడ్ ఫుడ్ ఫర్ హెయిర్ అని అంటే? హెయిర్ కి వచ్చేసి చూడండి ప్రోటీన్స్, గుడ్ ప్రోటీన్స్. యూ కెన్ హ్యావ్ లాట్ ఆఫ్ ఆల్మండ్స్, నట్స్ కానీ, ఎగ్స్, ఓకే బాయిల్డ్ ఎగ్స్, అండ్ ఓవరాల్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ, బెర్రీస్, లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, బెర్రీస్, ఫ్రూట్స్, ఇవన్నీ తీసుకుంటే కివీస్, దే ఆర్ ఆల్ గుడ్ ఫర్ హెయిర్. మ్యామ్ జనరల్లీ కూడా ఎక్కువ చూసేది ఎప్పుడు హెయిర్ లో బొటాక్స్ దే కాల్ ఇట్. జనరల్లీ మిగతా వాళ్ళకి తెలియదు, ఏదో ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉంటారు. వాట్ ఈస్ దట్? అది నిజంగానే మంచిదేనా ఏంటి అని అంటే? సో సి వాట్ యు మెంట్ ఇస్ పిఆర్పి. హెయిర్ లో ఇంజెక్షన్స్ వాట్ వీ గివ్ ఇస్ కాల్డ్ పిఆర్పీస్. ఓకే, పిఆర్పీస్ వచ్చేసి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. దాంతో మనం ఏం చేసుకుంటాము, మన బ్లడ్ టెస్ట్ మీరు బ్లడ్ ఇస్తే మాకు ప్లేట్లెట్స్ అని ఒక వస్తువు ఉంటాయి మన బ్లడ్ లో. అది ఏంటి, అది చాలా హై ఇన్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అండి. సో ఇట్లా దిస్ ఈస్ యాక్చువల్లీ అడ్వాన్స్ ఫార్మ్ ఆఫ్
ట్రీటింగ్ అ హెయిర్ ఫాల్. అది Okay. మామూలు హెయిర్ ఫాల్ ఉండొచ్చు, ఇట్ కెన్ బి డన్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత కూడా మనం చేసుకోవచ్చు. లేదు నేను మెడిసిన్ తీసుకుంటున్నా కానీ మాకు జుట్టు ఇంకా ఊడిపోతుంది, నాకు ఏదో ఒకటి చేయండి, అట్లా పరిస్థితిలో కూడా మాకు పిఆర్పి చాలా యూజ్ వస్తాయండి. సో ఆ ప్లేట్లెట్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ గ్రోత్ ఫ్యాక్టర్స్. ఓకే, అది మనం అయితే జుట్టుకే ఇస్తాము. దేర్ ఆర్ ఆర్థోపెడిక్ సర్జన్స్, దే గివ్ ఇట్ టు నీ జాయింట్స్, ఆర్థరైటిస్ దీనికే యూజ్ చేస్తారు. సో దాంట్లో ఏమవుతుంది అంటే మనం నార్మల్ ఇట్స్ లంచ్ టైం ప్రొసీడ్యూర్ అండి. మీరు వస్తారు, మనం ఒక 10 to 15 ml మీ బ్లడ్ తీసుకొని అది మనం ప్రాసెసింగ్ చేస్తాము. ఎందుకంటే మాకు ప్లేట్లెట్స్ కావాలి. ఇప్పుడు బ్లడ్ లో బ్లడ్ లో అన్ని ఉంటాయి కదా, సో మాకు అన్ని అవసరం లేదు, మాకు కావాల్సిన ఓన్లీ ప్లేట్లెట్స్. సో అందుకనే మనం అది ప్రాసెసింగ్ చేసి ఒక ప్లాస్మా అని ఒక లేయర్ వస్తాయి. సో దానికి మనం ఇంజెక్షన్స్ లో తీసుకొని మన జుట్టు మొత్తము డివైడ్ చేసి ఇన్ సెక్షన్స్ వి గివ్ ఇట్ టు ఆల్ ఓవర్ హెయిర్. అండ్ అది ఇచ్చిన ముందే ప్రాసెస్ స్టార్ట్ అవ్వగానే ముందే మనం అనెస్థెటిక్ క్రీమ్ పెట్టేస్తాము. సో దట్ వెన్ వీ డూ ఇట్, ఇట్ ఈస్ అ వెరీ పెయిన్ ఫ్రీ, అస్ సచ్ ఇట్స్ అ పెయిన్ ఫ్రీ ప్రొసీడ్యూర్. కానీ అంత అయినా ఉండకూడదు అని వి పుట్ అ నమ్మింగ్ క్రీమ్. సో దాంతో ఏమవుతుంది అంటే, బికాస్ ప్లేట్లెట్స్ ఆర్ వెరీ హై గ్రోత్ ఫ్యాక్టర్ కాబట్టి మీకు జుట్టు ఊడిపోవటం చాలా మటుకు తగ్గిపోతుంది. ఫస్ట్ జుట్టు మీకు కనిపించడు కదా జుట్టు వచ్చేసింది అని, అట్లా ఇట్ ఈస్ నాట్ అ మ్యాజిక్. సో ఫస్ట్ ఏం కనిపిస్తాయంటే జుట్టు ఊడిపోవటం తగ్గిపోతుంది. సో ఒక 2 months అట్లా తర్వాత యూ కెన్ స్టార్ట్ సీయింగ్ యువర్ బేబీ హెయిర్స్. ఇది కూడా మంత్లీ వన్స్ ట్రీట్మెంట్ అండి. can be taken 6 months at least. 8 నెలలు తీసుకుంటే సో అది మళ్ళీ ఇట్ వేరీస్ ఫ్రమ్ క్లినిక్ టు క్లినిక్ అండి. నౌ దేర్ ఆర్ మెనీ అదర్ అడ్వాన్స్ ఫార్మ్ ఆఫ్ పిఆర్పి అండి. ఇప్పుడు జిఎఫ్సి అని ఒక అడ్వాన్స్ ఫార్మ్ ఆఫ్ పిఆర్పి ఇట్ ఈస్ దేర్. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 4,000 అండి, అండ్ దెన్ ఇట్ goes on depending on what kits. there are multiple kits కూడా మళ్ళీ. సో what kits ఏం వాడుతున్నాము దాన్ని బట్టి దెన్ క్లినిక్ టు క్లినిక్ అది డిఫర్ అవుతుంది. సేమ్ పిఆర్పి ట్రీట్మెంట్ స్కిన్ కి కూడా అవును అండి. yes it's the same thing. అవును సేమ్, just that the kit is different obviously. and అంత ఇంజెక్షన్స్ మన స్కాల్ కి ఇంజెక్షన్స్ ఎక్కువ పడతాయి, మన స్కిన్ కి అంత పరదు ఫేస్ కి. సో ద సేమ్ ప్రొసీడ్యూర్, సేమ్ we put numbing creams and we do it. అది వచ్చేసి vampire facial. it's commonly known as vampire facial because we take your own, మీ ఓన్ బ్లడ్ తీసుకొని మళ్ళీ వేస్తాము కాబట్టి ఇట్స్ కాల్డ్ vampire facial. ఓకే, సో దానివల్ల అంటే ఫేస్ మీద ఇప్పుడు మీరు అన్నారు హెయిర్ గ్రోత్ వస్తుంది, కొత్త బేబీ హెయిర్ వస్తుంది హెయిర్ కి ఇవ్వడం వల్ల, బట్ స్కిన్ కి తీసుకోవడం వల్ల వచ్చే చేంజెస్ ఏంటి? ఇట్ ప్లంప్స్ ఆర్ వాట్ yes అండి. సో సిన్స్ ఇట్స్ అ న్యాచురల్ ఇంగ్రీడియంట్, మనం ఏమి యాడ్ చేయట్లేదు. సో ఇట్స్ లైక్ న్యాచురల్ రీజువినేషన్ ఫర్ ద స్కిన్ అండి. ఫైన్ లైన్స్ తగ్గటం, ఓపెన్ పోర్స్ తగ్గటం, కొద్ది మటుకు పిగ్మెంటేషన్ కూడా తగ్గిపోవటం. సో ఇది ఇట్స్ లైక్ అ న్యాచురల్ మెయింటెనెన్స్ థెరపీ ఫర్ యువర్ స్కిన్ అండి. ఇది కూడా మంత్లీ వన్స్ చేసుకుంటూ వెళ్తే బాగా రిజల్ట్స్ వస్తాయి. ఓకే, అండ్ మామ్ ఇది కూడా చూస్తుందంటే కొంతమంది ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు కొత్తలో ఒకలా ఉంటారు, లైక్ సమ్ హైలరానిక్ యాసిడ్ అవి యూస్ చేయడం, ఫిల్లర్స్ కాదు ఫిల్లర్స్, లిప్ ఫిల్లర్స్ ఇవన్నీ స్టార్ట్ చేసి, బట్ ఆఫ్టర్ సమ్ పీరియడ్ అదంతా మొహం అంతా ఇలా ఉబ్బిపోయినట్టుగా మొత్తం వాళ్ళ ఫీచర్స్ ఏ మారిపోయి వాళ్ళు ముందున్నట్టుగా తర్వాత ఆఫ్టర్ ఫ్రీక్వెంట్ గా ఈ ఫిల్లర్స్ తీసుకోవడం వల్ల మొత్తం చేంజెస్ మారిపోతుంది. ఏంటి ఇలా అయిపోయారు అని మనమే వాళ్ళని ట్రోల్ చేయడం కానీ, సెలబ్రిటీస్ కానీ ముందు ఇలా ఇదంతా ఏంటి ఏదో సర్జరీలు చేసుకున్నారని ఏదేదో మాట్లాడుతున్నారు. సో అలా ఎందుకు ఆ న్యాచురాలిటీని పోయి ఇలా ఎందుకు అవుతుంది? yes see అక్కడే ఫస్ట్ థింగ్ వీ హావ్ టు అండర్స్టాండ్ ఇస్ ఇక్కడ మళ్ళీ ద కాన్ఫ్లిక్ట్ ఇస్ హూ ఇస్ ఇంజెక్టింగ్ యూ. Now in the market there are like multiple injectors. There are injectors who are not doctors, there are injectors who are doctors but who are not dermatologists, and there are dermatologists who do the injections. So ikkada we have to also understand from whom you are taking, because yes injections matter but the person who is injecting also matters. Endukante enta filler gaani ippudu మీరు botox gaani filler gaani edaina hyaluronic acid ani enta matuku మనం push cheyala, ఇది దిస్ కెన్ ఓన్లీ కమ్ విత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అ డాక్టర్. ఇది మనకు సిరింజ్ వస్తే 1 ml, బట్ మొత్తం 1 ml మనం యూజ్ చేయలేము కదా. వీ హ్యావ్ టు జడ్జ్ ఎంత ఈ ఏరియాలో ఎంత మటుకు పడతాయి, లిప్స్కి ఎంత మటుకు పడతాయి, ఒక చీక్స్ ఎలివేట్ చేయాలి అక్కడ ఎంత పడతాయి. సో దిస్ కమ్స్ ఓన్లీ విత్ ఎక్స్పీరియన్స్డ్ ఇంజెక్టర్ హూ ఈస్ అ డర్మటాలజిస్ట్ అండి. అది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద డర్మటాలజీ ఏమంటే క్లయింట్స్ కమ్ అండ్ టెల్ us మాకు ఇట్లా కావాలా, మాకు లిప్స్ దీనిలాగా కావాలా. సమ్ టైమ్స్ దే ఈవెన్ గెట్ పిక్చర్స్ లైక్ దే ఈవెన్ షో లైక్ మాకు ఇట్లా కావాలా. సో అండ్ లైక్ ఫేస్ కూడా దే విల్ ఓన్లీ కమెంట్ నాకు ఓకే నాకు హైలనిక్ ఇంజెక్షన్ కావాలా, ఇక్కడ నాకు ఇక్కడ ఇంత ఫిల్లర్ కావాలా. సో వీ హ్యాస్ డర్మటాలజిస్ట్ హ్యావ్ టు కౌన్సిల్ దెమ్. అంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ అన్ని కావాలా కరెక్టే బట్ అన్ని మనం చేయలేము. ఇట్ విల్ లుక్ వెరీ అన్యాచురల్. వీఆర్ ట్రైంగ్ టు గివ్ సంథింగ్ డిఫరెంట్ బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మాకు ఏంటంటే మనం న్యాచురల్ లుక్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. బికాస్ ఇఫ్ యూ ఓవర్ డూ there is no place to undo it, ఎందుకంటే చేసే తర్వాత we can't do it. but if we underdo it మాకు always there is one option, ఒక విండో ఉంటాయి మాకు. ఓకే underdo అయింది మేము రండి మరి 2 weeks తర్వాత మనం అందరం ఇక్కడే ఉంటాము. సో there is no hurry, right? చేసి మళ్ళీ 2 weeks తర్వాత మీరు రివ్యూకే రండి. ఓకే మీకు ఇంకా బికాస్ ఫిల్లర్స్ కానీ ఇది హైడ్రేట్ అవుతుంది అండి. ఇప్పుడు మనం చేసిన మీకు ఎంత కనిపిస్తున్నాయి ఆఫ్టర్ 2-3 weeks మీకు ఇంకా మంచి కనిపిస్తాయి. సో ఇట్ గెట్స్ హైడ్రేటెడ్. సో అండర్ డూ చేసి దట్ ఈస్ వాట్ నేను ఫాలో అవుతాము. అండర్ డూ చేసి యూ గివ్ ద క్లయింట్ 2-3 weeks గ్యాప్. మీరు 2-3 weeks చూసుకోండి.
ఓకే మీకు ఇంకా కావాలా అప్పుడు మనం మళ్ళీ ఫీల్ చేస్తాము. సో దట్ ద క్లయింట్ ఆల్సో అండర్స్టాండ్స్ కౌన్సిలింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో వీ కాంట్ జస్ట్ డూ ఆర్ go and keep injecting what the client asks. Okay, we have to understand how to adjust the filler volume gaani hyaluronic acid ani adi చూసుకుంటూ మనం ఇచ్చాలి. అండ్ ఆల్వేస్ అండర్ డూ సో దట్ మాకు కొద్ది గ్యాప్ ఉంటాయి టు కరెక్ట్ ఇట్ ఇఫ్ ఇట్ ఈస్ నీడెడ్. హౌ సేఫ్ ఆల్ దీస్ ప్రొసీజర్స్ అని అంటే ఏం చెప్తారు? అది చాలా సేఫ్ అండి. సి ఇట్ ఈస్ వెరీ సేఫ్. అగైన్ ద క్వశ్చన్ ఈస్ ఇఫ్ యూ గెట్ ఇట్ డన్ విత్ అ ప్రాపర్ ప్లేస్, ప్రాపర్ క్లినిక్ విత్ సర్టిఫైడ్ డర్మటాలజిస్ట్, ఇది చాలా సేఫ్ అండి. దేర్ ఆర్ ఇట్ ఈస్ డన్, ట్రైడ్, టెస్టెడ్, గుడ్ ప్రోడక్ట్స్ యూజ్ చేసుకుంటూ వెళ్తే, ప్రాపర్ ఇంజెక్టర్, ఎక్స్పీరియన్స్ ఇంజెక్టర్తో చేస్తే అది చాలా ఇది అండి. దేర్ ఆర్ హార్డ్లీ సైడ్ ఎఫెక్ట్స్ అసలు హార్డ్లీ లేవు. థ్రెడ్ లిఫ్ట్ కానీ ఫిల్లర్స్ కానీ అసలు చాలా. అండ్ దీస్ డేస్ నార్మల్ పీపుల్ అందరూ కూడా వెరీ ఇంట్రెస్టెడ్ టు డూ ఆల్ దిస్ ప్రొసీజర్స్ అండ్ ఆల్. దే ఆల్ వాంటెడ్ టు లుక్ గుడ్, దట్స్ ఫైన్. బట్ మీరు ఇందాక అన్నట్లు రైట్ డాక్టర్ ఆర్ డెర్మటాలజిస్ట్ వాళ్ళు ఎవరైనా చేసినప్పుడు దట్ విల్ బి గుడ్, బాగుంటుంది అనేది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సెలబ్రిటీస్, వాళ్ళు కూడా అసలు చాలా అన్యాచురల్గా, వాళ్ళు కూడా ట్రోలింగ్కి గురయ్యేంతగా ఎందుకు అంత అన్యాచురల్గా కనిపించగలుగుతున్నారు అని అంటే ఏం చెప్తారు? అంటే ఇది డిఫర్స్ ఫ్రమ్ హ్యావ్ మనీ, ఎంతైనా పెట్టగలుగుతారు, మంచి డాక్టర్స్, బెస్ట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళగలుగుతారు. బట్ ఇప్పుడు ఇది చెప్పాలా కష్టం, ఎందుకంటే ద పర్సన్ హూస్ గెటింగ్ ఇట్ అండ్ ద పర్సన్ హూస్ ఇంజెక్టింగ్ ఇట్ ఇస్ దేర్ అండర్స్టాండింగ్ ప్యూర్లీ. సో నేను ముందు కూడా చెప్పాను, ఐ యాజ్ అ పర్సన్, నేను ఐ ప్రిఫర్ టు డూ ఇట్, ఐ కౌన్సిల్ ద పేషెంట్ అండ్ ఐ ప్రిఫర్ టు డూ ఇట్ టు అండర్ కరెక్షన్, సో దట్ ఐ ఆల్వేస్ హ్యావ్ దట్ విండో. మళ్ళీ చేయాలంటే మనం చేయొచ్చు, ఎందుకంటే ఓవర్ కరెక్ట్ చేసింది అనుకో దేర్ ఇస్ నో, వీ కాంట్ కమ్ బ్యాక్, మళ్ళీ వీ కాంట్ కమ్ బ్యాక్ టు ఇట్. వీ హ్యావ్ టు, ఆఫ్ కోర్స్ ఫిల్లర్స్ అయితే వెళ్ళిపోతుంది ఒక 1 year 9 months to 1 year 1.5 year వరకు it will come back to normal. కానీ అప్పటి వరకు we have to hand hold and keep counseling the client. So this is difficult to answer because maybe వాళ్ళకి అట్లా కావాలన్నా దే చెప్పారు ఉండొచ్చు, నాకు ఇట్లానే కావాలా, అప్పుడు అట్లానే కావాలంటే డాక్టర్ గివ్స్ దెమ్ వాట్ ప్రాబబ్లీ దే వాంట్. బట్ ఐమ్ ప్రిటీ ష్యూర్ అందరు కౌన్సిల్ చేసుకుంటూనే వెళ్తారు. వన్స్ అన్యాచురల్ అయిపోతే మళ్ళీ దాన్ని అండూ చేయలేం. అంటే yes, because there are ways to do it, but still we can't bring it to a normal state. అది మళ్ళీ it is difficult, immediately మనం చేయలేము. Yes. And these days ప్రతి ఒక్కరి నోట్లో మనం వినేది యాంటీ ఏజింగ్ ప్రోడక్ట్, యాంటీ ఏజింగ్ స్కిన్ కేర్. సో ఇవన్నీ, సో అందరు కూడా ఆ ఏజింగ్ ని స్లో చేసుకోవడానికి దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్ అవుట్ దేర్ yes అవును అండి. సో మీరు చెప్పే యాంటీ ఏజింగ్ డెఫినేషన్ ఏంటి? హౌ యూ ట్రీట్ దట్? ఏంటి ఇది? See, first of all I would like to here add in ante anti-aging should not start when we age. Okay, anti-aging retinol this that, but first manam what we forget is manaki idi start cheyalsindi chaala munde andi. So when we are like early teens kani appudu nunche we have to start taking care. In the sense we have to start when basic thing sunscreen andi. Most of us think maaku sunscreen enduku avasaram ledu, mana intlone untamu kada andi. So there is the most common this thing, ma patient ki kuda raste sunscreen ante enduku andi, mana intlone untamu kada, manam ekkarke bayata ellanu. And people who are in the office వాళ్ళు చెప్తారు మనకు జస్ట్ కార్లోనే వెళ్తాము కదండి, కార్లో వెళ్తాము వచ్చేస్తాము, అయినా మనం ఆఫీస్లో ఉంటాము, మొత్తం ఏసీ అక్కడ ఎండ ఎక్కడ ఉంటుంది. సో ఇది దిస్ ఇస్ వెరీ కామన్ మిస్టేక్ అండి. సన్ స్క్రీన్ వచ్చేసి ఎవ్రీబడి నీడ్స్ ఇట్. ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నా కానీ మీరు బాల్కనీలో కూర్చుంటారు, మేబీ మార్నింగ్ టీ తాగుతుంటూ, అక్కడి నుంచి లైట్ వచ్చేసి అన్ని దేర్ ఆర్ సంథింగ్ కాల్ విజిబుల్ రేస్, యూవీఏ అన్ని మనకి కనిపించదు. సో అది కూడా మాకు ఎఫెక్ట్ అవుతుంది. మీరు వంట దగ్గర వంట చేస్తున్నారు, మీరు బయటకు వెళ్ళట్లేదు కరెక్ట్, వాడు వంట దగ్గర ఎండ, అది కూడా మీకు అది కూడా రేసే. మీరు పైన వెళ్తున్నారు బట్టలు ఆడడానికి, అది కూడా మీకు ఎండ. మీరు ఇప్పుడు ఆఫీస్ వెళ్తున్నారు, ఓకే కరెక్ట్, కార్లో వెళ్తున్నారు కదా, అక్కడి నుంచి మీకు మీ గ్లాస్ నుంచి వస్తున్నాయి, అది కూడా లైట్సే కదా. సో ఎవ్రీబడి నీడ్స్ సన్ ప్రొటెక్షన్ అండ్ సన్ స్క్రీన్ ఈజ్ లైక్ అ హోలీ గ్రేల్. అది మీరు ఇఫ్ యూ కంటిన్యూస్లీ యూజ్ చేసుకుంటూ వెళ్తే మీకు లైక్ సైన్స్ ఆఫ్ ఏజింగ్ చాలా లేట్ వస్తాయండి. Okay, so anti-aging starts at very early, not when we are actually aging or anything. Ante 40 వచ్చిన తర్వాత start చేయడం కాదు, anti-aging కాదు. So anti-aging, yes, its name is anti-aging when you age, but actually it has to start way before. Yeah. So first only you should have a very good routine, like oka sunscreen, ఒక గుడ్ మాయిశ్చరైజర్, బికాజ్ బ్యారియర్ ఫంక్షన్ ఆఫ్ అవర్ స్కిన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో సెరమైడ్ బ్యారియర్ అండ్ ఫేస్ వాష్, ఇది దిస్ ఇస్ సంథింగ్ దట్ ఎవ్రీబడి షుడ్ స్టార్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ దే హ్యావ్ ఎనీ కన్సర్న్స్, పిగ్మెంటేషన్ కానీ యాంటీ ఏజింగ్ కానీ, దిస్ షుడ్ బి స్టార్టెడ్ ఎర్లీ బై ఎవ్రీబడి. దాని తర్వాత ఎస్ ఒక స్టేజ్లో వచ్చినప్పుడు మీకు ఫైన్ లైన్స్ ఉన్నా కానీ, యూ హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ సాగింగ్ ఆఫ్ ద స్కిన్ కానీ, సో యూ కెన్ స్టార్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కామన్ రెటినాల్ ఈజ్ వాట్ డెరివేటివ్ దట్ వీ కామన్లీ ప్రిస్క్రైబ్ ఆల్సో. దానికి క్రీమ్స్ ఫార్మ్స్లో ఉంటాయి,
ఉంటాయి, లోషన్స్, క్రీమ్స్ అన్నీ ఉంటాయి. సో యూ కెన్ జస్ట్ ఇంక్లూడ్ అ రెటినాల్ క్రీమ్ కానీ ఏది ఇన్ యువర్ నైట్ టైమ్ రొటీన్. నైట్ టైమ్ రొటీన్ ఈజ్ ఆల్వేస్ అడ్వైజబుల్ ఇన్ ద రాత్రి యూస్ చేసుకోవాలా. అండ్ దెర్ ఈస్ అ వే, బిగినర్స్ అంటే మీరు ఫస్ట్ అంత క్రీమ్ రాసుకుంటే మీ స్కిన్ చాలా బ్యాడ్ అయిపోతుంది అండి. పర్జింగ్ అని ఒక కామన్ సైడ్ ఎఫెక్ట్ యాక్చువల్లీ రెటినాల్కి, చాలా మటుకు పీల్ అయ్యి డ్రై అయ్యి. సో టు అవాయిడ్ దట్ ఫస్ట్ మీరు డెర్మటాలజిస్ట్ దగ్గర వెళ్ళి యూ షుడ్ స్టార్ట్ ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దాంట్లో కూడా గ్రేడ్స్ ఉంటాయి కదా దాంట్లో ఎస్ దాంట్లో కూడా స్ట్రెంగ్స్ ఉంటాయి దాంట్లో. సో ఆబ్వియస్లీ స్టార్ట్ విత్ లోవర్ స్ట్రెంత్ అండి. అండ్ ఆల్వేస్ ఫాలో అస్ బిగినర్స్ అయితే శాండ్విచ్ మెథడ్ ఫాలో అవ్వాలా. ఫస్ట్ మాయిశ్చరైజర్, దాని తర్వాత లేయర్ షుడ్ బి యువర్ రెటినాల్, అండ్ ఫాలోడ్ బై దట్ టాప్ ఆఫ్ దట్ షుడ్ బి యువర్ మాయిశ్చరైజర్ అగైన్, సో దట్ యు ఆర్ గివింగ్ అ శాండ్విచ్ టెక్నిక్. కెన్ వి క్లియర్లీ టాక్ అబౌట్ ఇట్? సపోజ్ ఇప్పుడు టీనేజర్స్ ఉన్నారు, యంగ్స్టర్స్ హూ ఆర్ గోయింగ్ టు కాలేజ్, అంటే మేబీ స్కూల్ టైంలో మనకి ఏం అక్కర్లేదు, మాయిశ్చరైజర్ ఇస్ ఎనఫ్ ఐ గెస్, అంతేనమ్మా? Yes, moisturizer is enough. Sunscreen. Yes, moisturizer and sunscreen. Yes, and these two are enough. Yeah. ఒకవేళ 20 నుంచి కాలేజ్కి వెళ్తున్న యంగ్స్టర్స్ ఎవరైనా ఉన్నారంటే వాట్ విల్ బి ద రొటీన్ టు దెమ్? వాళ్ళకి ఇచ్చే బేసిక్ రొటీన్స్. బేసిక్ రొటీన్ అంతే అండి. జస్ట్ గుడ్ మాయిశ్చరైజర్, సెరమైడ్ బేస్డ్ మాయిశ్చరైజర్, a good face wash and a sunscreen. That is very very important. And 3 hours application, 2-3 hour application, because sunscreen does not give us మాకు full day protection ఇవ్వదు అండి. because SPF 50 అయినా it does not, sun protection factor 50 అయినా మీకు ఫుల్ డే ప్రొటెక్షన్ ఇవ్వదు. సో ఎవ్రీ 3 hours అప్లై చేయడం కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. అది మనం మర్చిపోతాం. మనం అప్లై చేసుకుంటూ మనం అనుకుంటాం ఓ ఇంకా అయిపోయింది, ఒకసారి పెట్టేసాము ఇంకా చాలు. బట్ ఆఫ్టర్ 3-4 hours ఇట్ స్టార్ట్స్ బికమింగ్ ఇన్యాక్టివ్. అది మీకు పని చేయదు. సో ఇట్ ఈస్ సంథింగ్, ఇఫ్ యు ఆర్ యాక్టివ్లీ అవుట్డోర్స్, అది అట్లీస్ట్ 3 times కైనా 2 times యూస్ చేస్తే చాలా మంచిది అండి. టీనేజర్స్ కి, ఇఫ్ టీనేజర్స్ ఆబ్వియస్లీ వాళ్ళకి యాంటీ ఏజింగ్ అంత అవసరం లేదు. సో వెన్ యూ ఆర్ లైక్ అరౌండ్ 27-28, అప్పుడు మీరు యూ కెన్ స్టార్ట్ విత్ రెటినాల్ డెరివేటివ్స్. యూ కెన్ స్టార్ట్ విత్ లోవర్ స్ట్రెంత్ తో స్టార్ట్ చేసి శాండ్విచ్ మెథడ్ తో స్టార్ట్ చేసి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ రోజ్ యూస్ చేయకూడదు. టీనేజర్స్ కి రెటినాల్ అక్కర్లేదు ఇప్పుడు, అక్కర్లేదు. బికాస్ దే 20 వరకు అంతే అక్కర్లేదు. దే నో ఆఫ్టర్ 27 తర్వాత దే కెన్ స్టార్ట్ యూజింగ్ రెటినాల్. అది కూడా లోవర్ స్ట్రెంత్ తో శాండ్విచ్ టెక్నిక్, నేను చెప్పినట్టు శాండ్విచ్ టెక్నిక్, మాయిశ్చరైజర్, దెన్ ద రెటినాల్, అండ్ దెన్ అగైన్ ద మాయిశ్చరైజర్. అండ్ వీక్లీ వన్స్ టు స్టార్ట్ విత్. మనం ఏం కంగారులో రోజు వాడుతుంటూ వెళ్ళిపోతాము. సో అది కరెక్ట్ కాదు అండి. వన్స్ అ వీక్ తో స్టార్ట్ చేసి మీకు ఒక 2 weeks అలవాటు అయిపోయిన తర్వాత వీక్లో 2 సారి, మళ్ళీ ఒక 2 weeks అలవాటు అయిపోయినాక, లేకపోతే ఒక నెల మీరు వన్స్ అ వీక్ అట్లా అప్లై చేసుకుంటూ వెళ్ళి, దాని తర్వాత మీకు 2 week, వన్స్ యువర్ స్కిన్ గెట్స్ యూస్ టు ఇట్, దాని తర్వాత మీరు రెగ్యులర్ గా యూస్ చేసుకుంటూ రోజు వాడుకోవచ్చు. సో ఆఫ్టర్ 30 రెగ్యులర్ గా వాడుకోవచ్చు. 27 నుంచి అలవాటు చేసుకుంటూ వస్తే మీరు ఒక యాంటీ ఏజింగ్ అని మీకు చాలా ఇది, మీరు ఇఫ్ యు ఆర్ వెరీ వరిడ్ అంటే నేను యూజ్ చేయాలా అంటే అప్పుడు 27 తర్వాత యూ కెన్ స్టార్ట్ యూజింగ్ అండి. సో ఇందాక మీరు అన్నట్టు ప్రతి ఒక్కరు పేషెంట్ మీ దగ్గరకు వచ్చే వాళ్ళు కానీ ఎవరైతే దే వాంటెడ్ టు ట్రీట్ ఏదైనా ఇష్యూస్తో వాళ్ళే ట్రీట్మెంట్ చెప్పేసి నాకు ఇది కావాలి ఇది అని చెప్తున్నారు. సో జనరలీ హోలీ గ్రైల్ అనే పదం కూడా మనం ఎక్కువగా వింటాం. దిస్ ప్రోడక్ట్ ఈజ్ హోలీ గ్రైల్ అది ఇది. సో మీరు అన్నారు సన్ స్క్రీన్. వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రోడక్ట్? ఏంటి ది బెస్ట్ ప్రోడక్ట్ ఫర్ స్కిన్ అంటే? చాలా ఉంటాయండి. వన్ ప్రోడక్ట్ ఈజ్ లైక్ సాలిసిలిక్ యాసిడ్ ఉంటాయి. ఓకే, దట్ ఈస్ గుడ్ ఫర్ యాక్నే, దట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ ఓపెన్ పోర్స్, ద పిగ్మెంటేషన్. సో దేర్ ఆర్ ఈచ్ పర్సన్ హ్యావ్ దర్ ఓన్ ఫేవరెట్ ప్రొడక్ట్స్. బట్ ఏంటంటే బేసిక్ అంటే నెక్స్ట్ వుడ్ బి ఆఫ్టర్ సన్ స్క్రీన్ బి మాయిశ్చరైజర్ అండి. బికాస్ చెట్టుకు ఎట్లా నీరు కావాలా, మన స్కిన్ కి కూడా ఏదో ఒకటి కావాలా కదా. సో అందుకని మాయిశ్చర్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. మనం అనుకుంటాము చాలా విపరీతం ఎండ ఉంది, లెట్స్ స్కిప్ ద మాయిశ్చరైజర్, ఎందుకు అసలే జిడ్డిగా ఉంది ఫేస్, మాయిశ్చరైజర్ అక్కర్లేదు. బట్ నో, ఫేస్ ఆల్సో నీడ్స్ ద మాయిశ్చరైజర్. జస్ట్ దట్ మీరు మీ ఫేస్ టైప్ ప్రకారం మాయిశ్చరైజర్ పిక్ చేసుకుంటూ యూస్ చేసుకుంటూ వెళ్ళాలా, అది ఇంపార్టెంట్. సో దీస్ 2 things ఆర్ ద హోలీ గ్రేల్ ఫర్ ఎనీబడి టు యూజ్ అ ప్రాపర్ స్కిన్ కేర్ రిజిమ్. దాని తర్వాత మీకు ఇప్పుడు పిగ్మెంటేషన్ ఉంది అంటే యూ హ్యావ్ టు ఇంక్లూడ్ డిపిగ్మెంటింగ్ క్రీమ్స్ కానీ, మీకు యాంటీ ఏజింగ్ కన్సర్న్ ఉంటే రెటినాల్ యూస్ చేయటం, మీరు యాక్నే కన్సర్న్ ఉంటే దాంతో మీకు నైసినమైడ్ కానీ ట్రెటినాయిన్ కానీ ఇట్లా ఇంక్లూడ్ చేయటం. దిస్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ కన్సర్న్ ఆఫ్టర్ అ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం. సో 40 తర్వాత వాట్ విల్ బి ద రొటీన్? అంటే తర్వాత డెఫినెట్లీ మన ఫేస్ లో చేంజెస్ ఉంటాయి, సాగింగ్ ఉంటుంది మీరు అన్నట్టు, స్మైల్ లైన్స్, అండర్ ఐస్, ఇదంతా కూడా. సో అప్పుడు వాట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ యూ సజెస్ట్? మార్నింగ్ రొటీన్ షుడ్ బి ద సేమ్. మార్నింగ్ రొటీన్ సేమే ఉంటాయండి. దేర్ షుడ్ బి అ గుడ్ సన్ స్క్రీన్. మీరు వైటమిన్ సి ఇంక్లూడ్ చేయవచ్చు సీరం మీకు పడితే. సో అందరికి పడదు, మళ్ళీ వైటమిన్ సి ఈజ్ అందరికి పడదు. స్టేబుల్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఒక్కొక్కసారి రియాక్షన్స్ ఉండొచ్చు. సో చూసుకుంటే వెళ్ళి వైటమిన్ సి ఫాలోడ్ బై యువర్ మాయిశ్చరైజర్ అండ్ దెన్ సన్ స్క్రీన్ అండి. దట్ షుడ్ బి ద మార్నింగ్ రొటీన్. నైట్లో సేమ్ ఫేస్ వాష్ ఫాలోడ్ బై ఎనీ సీరమ్స్, ఇది యాంటీ ఏజింగ్ సీరమ్స్ ఉంటాయి. సో మీకు అది యూజ్ చేసుకుంటూ దాని తర్వాత మాయిశ్చరైజర్ అండ్ యూ కెన్ యూజ్ యువర్ రెటినాల్. ఇఫ్ యూ ఆర్ నాట్ యూజింగ్ అ శాండ్విచ్ టెక్నిక్, మళ్ళీ లాస్ట్లో మీరు మాయిశ్చరైజర్ అక్కర్లేదు. ఇఫ్ యూ ఆర్ యూజింగ్ అ సన్ స్క్రీన్ శాండ్విచ్ టెక్నిక్, దెన్ మాయిశ్చరైజర్ తర్వాత రెటినాల్ తర్వాత కూడా మాయిశ్చరైజర్ మీరు యూజ్ చేసుకోవాలి. సో దట్ షుడ్ బి యువర్ నైట్ టైమ్ రిజిమ్. అండ్ అండర్ ఐస్ అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ అండర్ ఐ క్రీమ్స్, కెఫెన్ కానీ దాని అట్లా క్రీమ్స్ ఉన్నాయి. సో యూ కెన్ జస్ట్ యూజ్ అండర్ ఐ క్రీమ్ ఫర్ దట్. ఓకే.
ఓకే. సో మంచి ఫుడ్ ఉండాలి ఫస్ట్. దీన్ని ఒక లైన్లో పెట్టమంటే ఫుడ్, వర్కౌట్, లేకపోతే ఈ రొటీన్, వాట్ ఈస్ ద ప్రాసెస్? And a good dermatologist. Good dermatologist to this thing. Yes. So food first, mana regular lifestyle, mana lifestyle changes. What we eat matters. Okay, how we are in a day matters. Active undala, exercises lo undala. It can be yoga, it can be meditation, it can be walking, it can be you in the gymming, anything like some sort of exercise, good food, exercise, and taking care of your skin in the same way, like general way, like moisturizer gaani, sunscreen gaani, itla. Specific concern unte obviously you have to visit your doctor, and you should always have a good dermatologist in hand. Adi chala important to give you the tips and pros. ఇవన్నీ కూడా వర్కౌట్ Yeah, tips and pros ఏమేమి యూస్ చేసుకుంటూ వెళ్ళాలా, జుట్టు ఊడిపోతుంది ఏం చేయాలా. సో యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ a dermatologist on your dial pad. స్టార్టింగ్ లోనే క్యూర్ చేసుకుంటే ఇంకా లూజ్ అవ్వకుండా, వర్స్ అవ్వకుండా, దే మేక్ ఇట్ బెటర్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ ఫర్ గివింగ్ us lot of information. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ కలుద్దాం. మోర్ టాపిక్స్ వీటన్నిటి గురించి కొంచెం డీప్ గా కూడా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much.